ఇక్కడ జరిగే డెవలప్మెంట్స్ కానీ కూడా చాలా ఉన్నాయండి. లైక్ మనం చూసుకున్నట్టయితే మనకి ఫాక్స్కాన్ కానీ, మనకి కేన్స్ కానీ, అలాగే మనకి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కానీ, అలాగే ఈసీటీ కానీ, అలాగే మనకి ఇటు చూసుకున్నట్టయితే టీసీఎస్ కానీ, వండర్లా కానీ, అలాగే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఇటు స్టేట్ హైవే, అలాగే నేషనల్ హైవేస్, ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉంది కాబట్టి అండి. రాసి పెట్టుకోండి, ఈ ఏరియా మీకు రాబోయే 10 సంవత్సరాలలో కొంగర్కల్ అనేటువంటిది మరో కోకాపేట లాగా తయారవుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వీనండి. ఈరోజు మీ ముందుకి ఇంకో అద్భుతమైన వెంచర్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్. మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే అతి సమీపంలో ఉంటుందండి. ఫ్యూచర్లో మనకి ఇక్కడ జరగబోయే డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా, హౌస్ కట్టుకోవాలనుకున్నా కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నది కూడా చెప్పుకోవచ్చు అండి. అలాగే ఫ్రెండ్స్, ఈ లేఅవుట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా సర్నేట్ కూడా తెలుసుకున్న ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సార్ వచ్చేసి శ్రీనివాస్ సార్ అండి. సార్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్, మనకి కంపెనీ నేమ్ ఏంది, ఒకసారి లొకేషన్ హైలైట్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పండి సార్. తప్పకుండా సార్. నా పేరు ఇస్లావత్ శ్రీను. నేను నవోమి డెవలపర్స్లో యాజ్ సీనియర్ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మనం ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నాం ఏందన్న ఒకసారి లొకేషన్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఇది లొకేషన్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర మనకి ఇది ప్రాజెక్ట్ లొకేటెడ్ అయి ఉంది సార్. ఎగ్జిట్ నెంబర్ 13 అంటే ఎక్కడికి వస్తుందో ఒకసారి చెప్పండి. ఎగ్జిట్ నెంబర్ 13 అంటే కొంగర్కల్ అనే ఏరియా సార్. ఇది రావిర్యాల దగ్గర మనకి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఓఆర్ఆర్కి అవుట్ సైడ్ వైపులో ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్. ఓకే, ఎగ్జిట్ నెంబర్ 13 అన్నారు కదా సార్. అక్కడి నుంచి ఇక్కడికి మన ప్రాజెక్ట్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? సరే, ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచి మన ప్రాజెక్ట్కి 2.7 km ఉంటుంది. మీరు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి చూస్తే మన ప్రాజెక్ట్కి జస్ట్ 600 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. చూసుకోవచ్చండి. ఈ లేఅవుట్ కూడా చాలా పెద్ద లేఅవుట్ అండి. ఫేజ్ వైజ్గా కూడా డెవలప్మెంట్స్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో చెప్తానండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. సార్, ఇక్కడ మనకి ఎన్ని ఫేజెస్ ఉంది, అలాగే మనకి ఎన్ని ఎకర్స్లో ఉంది, మనకి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా. ఎస్ సార్, ప్రాజెక్ట్ మొత్తం సార్ మనకి 50+ ఎకర్స్తో మనం డెవలప్ చేయబోతున్నాము. ఓకే, దీంట్లో ఒక ప్రాజెక్ట్ని 3 భాగాలుగా విభజిస్తే ఒకవైపు మనకి గ్రూప్ హౌజెస్, ఇంకొక వైపు విల్లాస్తో వస్తుంది, ఇంకొక వైపు ఓపెన్ ప్లాట్స్తో వస్తుంది అనమాట. ఒక 3 ఫేజెస్లో మనం ఈ ప్రాజెక్ట్ని చేయబోతున్నాం. ఫేజ్ 1కి అండ్ ఫేజ్ 2కి ఆల్రెడీ మనం ఎల్పీ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది. రేరా కూడా అప్లై చేసాము. 10-15 డేస్ లో మనకు రేరా కూడా వచ్చేస్తుంది. స్పాట్ పేమెంట్, స్పాట్ రిజిస్ట్రేషన్స్ తో అందుబాటులో. ఇప్పుడు ఇది మనకి కొత్త లేఅవుట్ కాబట్టి టీజీ రేరా ఇది. ఎస్ సార్, టీజీ రేరా చూసుకోవచ్చండి. మనకి డాక్యుమెంటేషన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఓవరాల్గా వెంచర్ కూడా చూసుకోవచ్చండి. మనకి వర్క్ అయితే నడుస్తుంది. సార్, ఇది మనకి కంప్లీట్ మనకి ఎప్పటి వరకు అవుతుంది సార్? మొత్తం లేఅవుట్ మొత్తం కూడా కంప్లీట్ లేఅవుట్ సార్ మీకు లోపల మీకు ఆల్ డెవలప్మెంట్స్ యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా ఏవైతే ఉన్నా ఆల్ డెవలప్మెంట్స్ మనం చేసేస్తాము. మీరు ముందు చూడొచ్చు, ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా ఆల్రెడీ మనం 300 ఫీట్ రోడ్కి అటాచ్ అయ్యే రోడ్ అనమాట. ఇది మాస్టర్ ప్లాన్లో జిఎస్ఎంఎస్ రోడ్ 106 నెంబర్ జిఎస్ఎం రోడ్డు. మనము కనెక్టివిటీ కోసం ఆల్రెడీ 40 ఫీట్ రోడ్ని బీటీ వేసేసాము. ఇంటర్నల్గా కూడా మీకు వర్క్ జరుగుతూ ఉంది, మీరు సైట్లో కూడా గమనించవచ్చు. అంటే మనకు 300 ఫీట్ రోడ్ అనేది మనకి టువర్డ్స్ 4th సిటీకి కలుస్తుంది. ఎస్ సార్, 300 ఫీట్ రేడియల్ రోడ్ ఏంటంటే టువర్డ్స్ 4th సిటీకి కలుస్తుంది. ఆ 4th సిటీకి కలిసే రోడ్డు మన ప్రాజెక్ట్స్ కి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. జస్ట్ మనకి 500 మీటర్ డిస్టెన్స్ లో మాత్రమే ఆ 300 ఫీట్ రోడ్ రేడియల్ రోడ్ వెళ్తుంది. ఓకే, అంటే మనకి ఇటు నుంచి వెళ్తే మనకి ఆ రోడ్ కలుస్తుంది. ఈ రోడ్ కనెక్టివిటీ రోడ్ అన్నట్టు. ఎస్ సార్, మీరు గమనించాలి, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ గా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది. ఓకే సార్, ఇందులో మనకి ఓవరాల్ గా ఎన్ని ప్లాట్స్ వచ్చినాయి సార్? ఓపెన్ ప్లాట్స్. సో ఓవరాల్ గా దీంట్లో సార్ 400+ ప్లాట్స్ ఉన్నాయి సార్, ఓపెన్ ప్లాట్స్. ఓకే, చూసుకోవచ్చండి. లొకేషన్ హైలైట్స్ కూడా అన్ని కూడా చెప్తానండి. మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఒకసారి సార్ నాడు కూడా తెలుసుకుందాం అండి. సార్, ఇక్కడ మనం చూసే ప్రేక్షకులు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలంటారు ఒక పాయింట్ చెప్పండి సార్. రైట్ క్వశ్చన్ సార్. ఎందుకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఈ ఏరియాలో మనం దాదాపుగా 6th ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసామండి. ఇది 7th ప్రాజెక్ట్. కొంగర్కల్ సైడ్ లో 6వ ప్రాజెక్ట్. ఎస్ అండి, వితిన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం 6th ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ఆ 6 ప్రాజెక్ట్ లో మనం ఒక్క ప్లాట్స్ కూడా లేవు, అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. 3 ప్రాజెక్టులలో కస్టమర్స్ వాళ్ళ హౌజెస్ కట్టుకోవడానికి రెడీగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇది 7th వండర్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్స్ వండర్ లగూన్ ప్రాజెక్టు దాదాపుగా మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే 50+ ఎకర్స్తో ఉంది. గ్రోత్ కారిడార్ జోన్ అనేటువంటిది ఓవరాల్కి బోత్ సైడ్లు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే మనకి R1 జోన్కి నుంచి R4 జోన్లో ఉన్న కస్టమర్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో అవి ఓన్లీ రెసిడెన్షియల్ పరంగానే కట్టుకోవడానికి ఉంటుంది. ఈ గ్రోత్ కారిడార్ జోన్లో మల్టీపర్పస్ యూజ్ అనమాట. మీరు రెసిడెన్షియల్ గా కూడా కట్టుకోవచ్చు, మీ దగ్గర ల్యాండ్ ఎక్కువ ఉంటే కమర్షియల్ గా కూడా బిల్డ్ చేయొచ్చు. సో ఇలాంటి అడ్వాంటేజ్ 2 విధాలుగా మీకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తే, ఇక్కడ కానీ మనం ఇన్వెస్ట్ చేస్తే
జస్ట్ 2 to 3 ఇయర్స్లలో మీకు డబుల్ నుంచి ట్రిపుల్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది 100%. అది ఎలా చెప్పగలుగుతున్నారు సార్, ఎలాగ ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతారు? ఎస్ సార్, ఈ చుట్టుపక్కల మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ సార్, ప్రజెంట్ రన్ అవుతున్న ఎంప్లాయ్మెంట్ జోన్ 1 lakh అబోవ్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉందండి. దాంతో పాటుగా ఏదైతే ఫ్యూచర్ సిటీకి వెళ్ళే ముఖద్వారం 300 feet రేడియల్ రోడ్ ఏదైతే ఉందో ఆ ముఖద్వారం పాయింట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచే మనకి 13 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అది 300 feet టాటా రేడియల్ రోడ్. దాంతో పాటుగా అందులో నుంచే మనకి మెట్రో కారిడార్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మనం ఎంప్లాయ్మెంట్ జోన్ పరంగా మాట్లాడుకుంటే పక్కనే మనకి ఈ సిటీ ఉందండి. దాదాపుగా దీంట్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి. ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు 10 to 15,000 మెంబర్స్ ఉన్నారు. మీకు అందరికి తెలిసిందే ఫాక్స్కాన్ ఐఫోన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అక్కడ కంపెనీ ఎంప్లాయ్మెంట్ 30,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ 1 lakh ఎంప్లాయ్మెంట్ ఉంది. పక్కనే కెయిన్ సెమీకాన్ టెక్నాలజీస్, అందులో కూడా 10,000 ఎంప్లాయ్మెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ ప్రజెంట్ మనకు రన్ అవుతున్నదే. సిటీ నుంచి అన్ని చోట్ల నుంచి బస్ ఫెసిలిటీస్తో ఉంది అండ్ మంచి కనెక్టివిటీతో ఉన్న ప్లేస్ అనమాట ఇది. ఏ కనెక్టివిటీస్ ఉన్నాయంటే దీనికి మనం ప్రజెంట్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలికి కానీ ఎయిర్పోర్ట్కి కానీ వెళ్ళాలనుకుంటే ఓవరాల్ త్రూ జస్ట్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి 30 minutesలో వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ మన దగ్గర నుంచి 12 kilometer డిస్టెన్స్లో మాత్రమే ఉంది. జస్ట్ 10 minutesలో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. అదర్ నేషనల్ హైవేస్కి తెలంగాణ ఏ జిల్లాలో నుంచి అయినా సరే ఆ హైవేస్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు ఓవరాల్ ఎక్కితే 30 to 40 minutesలలో మీరు ఆ నేషనల్ హైవేకి కనెక్ట్ అయిపోవచ్చు. అవును సార్, అంత ఈజీగా కనెక్టివిటీ ఉన్న ప్లేస్ ఇది. మీరు మనం ప్రజెంట్ ఉన్న దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం హైవే 7 kilometer డిస్టెన్స్, సాగర్ హైవే సేమ్ 7 kilometer డిస్టెన్స్, అలా ముందుకెళ్తే విజయవాడ హైవే త్రూ ఓవరాల్ కలుపుకుంటూ వెళ్తుంది. సో ఈ బెస్ట్ కనెక్టివిటీలో భాగంగా అదొక్కటే కాకుండా ఇప్పుడిప్పుడే రెసిడెన్షియల్ పరంగా ఇది బాగా గ్రోత్ అవుతున్న ప్లేస్. మనం సరౌండింగ్ చూసుకున్నట్లయితే ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ దగ్గర నుంచి బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 వరకు లెఫ్ట్ టు రైట్లలో మనకి చాలా విల్లా ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు మీకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి చెప్పామో అంటే మనకి కేన్స్ కంపెనీ కానీ ఫాక్స్కాన్ కానీ ఇవన్నీ కూడా మాటలకు కాదండి, ఆల్రెడీ ఇప్పుడు అందులో వర్కింగ్ అన్నది కూడా చేయడం జరుగుతుందండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు సార్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ యొక్క సరౌండింగ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూపించినాకనే మీకు ఈ ప్రాజెక్ట్ కూడా చూపిస్తారండి. దట్టు ఏంటంటే అండి, ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా కనెక్టివిటీస్ బాగుండాలండి, ప్లస్ సరౌండింగ్లో ఎంప్లాయ్మెంట్ జోన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో అవైలబుల్ ఉన్నాయండి. యాక్చువల్గా సార్ మనకు కాల్ చేసినప్పుడు ప్రాజెక్ట్ ఇప్పుడు ఏ కండిషన్లో ఉంది సార్ అంటే, ఇప్పుడు వర్క్ నడుస్తుంది సార్ అంటే, లేదంటే కొంచెం రోడ్స్ పడండి అండి అప్పుడు చేద్దాం అనేసి అన్నాను. లేదు సార్ అప్పటి వరకు మనకి ప్రాజెక్ట్లో ప్లాట్స్ దొరకవు, మీరు ఒకసారి వచ్చి లొకేషన్ హైలైట్ చూడండి అన్నారండి. నిజంగా చెప్తున్నానండి, లొకేషన్ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా పర్సనల్గా విజిట్ చేసినప్పుడు సార్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. మంచి మంచి ఫేజింగ్స్ అనేవి కూడా ముందే బుకింగ్ అన్నది కూడా అయిపోతుంటుంది. సార్ ఇందులో మనకి ఏ ఫేజింగ్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? ఎస్ సార్, ఇప్పుడు సార్ ప్రజెంట్ మనం లాంచ్ చేసింది లాస్ట్ సండే మనం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేసాము. ఈ లాస్ట్ 10 daysలోనే చూడండి మీకు ఎంత వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందో. ఇప్పుడు ప్రజెంట్ మనకి 100 feet రోడ్ 10 days లో నుంచి వర్క్ చేస్తున్నదే సార్ ఇది. సో మనము ఫ్రీ లాంచింగ్ అనేటువంటిది ఉండదండి మన దగ్గర. ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాతనే ఎవ్రీ ప్రాజెక్ట్ ని మనం లాంచ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రీ లాంచింగ్ అనేది లేదు. ఎల్పీ నెంబర్ వచ్చినాక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాతనే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు వచ్చి కనుక మా సైట్ విజిట్ చేయగలిగితే మీకు కమర్షియల్లో ప్లాట్స్ కావాలనుకున్నా కూడా 100 feet రోడ్లో దొరికిపోతుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ దొరికిపోతాయి, ఈస్ట్ ఫేసింగ్ దొరికిపోతుంది. గతంలో మనం ప్రాజెక్ట్స్ లాంచ్ చేసాము. ఆ ప్రాజెక్ట్స్ వల్ల హిస్టరీ ఆ కస్టమర్స్ మాకు బ్యాక్ ఎండ్గా ఉన్నారు. వాళ్ళ రెఫరెన్స్ త్రూ మా ప్రాజెక్ట్స్ చాలా తొందరగా ఈజీగా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ 100కి 200% ఉందండి. ఎందుకంటే గ్రోత్ కారిడార్ స్పేస్ లో ఉన్నారు కదా సార్. ఎస్ సార్, ఎస్ సార్. దట్టు ఏంటంటే అండి మనకి ప్లాటింగ్ అన్నది కూడా అయిపోతుందండి. చూసుకోవచ్చు లాస్ట్ 10 days నుంచి జరుగుతున్న వర్క్ అంట అండి. చూసుకోవచ్చు మనకి డ్రైనేజ్ వర్క్ కానీ అలాగే మనకి ప్లాటింగ్స్ కానీ మనకి వర్క్ అంతా కూడా నడుస్తూనే ఉందండి కంటిన్యూషన్ గా. సార్ ఇక్కడ మనకి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి చెప్పండి సార్? సార్ ఇంటర్నల్ డెవలప్మెంట్ గురించి నవభూమి డెవలపర్స్ నుంచి మా వైస్ ప్రెసిడెంట్ గారండి రితేష్ బాజ్పాయ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, నమస్తే సార్. నమస్కారం అండి, వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇక్కడ మనకి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ మనకి ప్రాజెక్ట్లు ఏమేమి ఇస్తున్నారో కూడా మన కస్టమర్స్కి ఒకసారి చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు నవభూమి డెవలపర్స్ LLP. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాన్సెప్ట్ ఓవర్ హియర్. ద వెంచర్ వాచ్ వీ ఆర్ లాంచ్డ్ జస్ట్ వండర్ లగూన్స్ వీ హ్యావ్ లాంచ్డ్. ఇది వచ్చే మనకి HMDA ఉంది. ఓకే, వీఆర్ గోయింగ్ యాజ్ HMDA అప్రూవల్ వచ్చేసింది ఆల్రెడీ. వీఆర్ గోయింగ్ యాజ్ పర్ ద HMDA నార్మ్స్ ఓన్లీ. We cannot change anything. Okay. So whatever we have in the HMDA norms ఉన్నాయి, we have to go as per that. As per that మనం చూసుకుంటే అన్ని CC రోడ్స్ వస్తాయండి. CC రోడ్స్ అంటే సిమెంట్స్ రోడ్స్, VDCC రోడ్స్ అంటారు. ఓకే, CC రోడ్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటాయి, ఇందులో ఎలక్ట్రిసిటీ ఉంటాయి, పార్క్ ఏరియాస్ ఉంటాయి.
ఇవన్నీ డెవలప్మెంట్తో సహా మనం ఇస్తున్నాం కస్టమర్స్కి. అండ్ ద ప్రాజెక్ట్ వాట్ యు ఆర్ సీయింగ్ ద ఇట్ ఈస్ జస్ట్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. ఓకే, just 1 week to 10 days before we have started the development work. You can see within a shorter time we have done such a good developments over here. So particularly what we are doing is we want to give the customer the correct venture at the correct time. అది వస్తుంది, ఇది డెవలప్మెంట్ వస్తాయి సార్, అది డెవలప్మెంట్ వస్తాయి కాకుండా ఏదైనా మీరు డే 1 పేమెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ముందు నుంచి యూ కెన్ సీ ద డెవలప్మెంట్స్. ఓకే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ద ప్రీవియస్ ప్రాజెక్ట్ ఆల్సో వాట్ వీ హ్యావ్ డన్ till now, the people are so happy that yes, the development wise the company will never go back. Okay. So what we customers ki mem cheptamante, please come down, ఒక్కసారి మీరు ఫ్యామిలీతో రండి, ఒక మంచి డిసిజన్ తీసుకోండి. అవును సార్, మీరు ఒంటరిగా రావడం కైనా మీ ఫ్యామిలీతో వస్తే దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. మీకు డిసిజన్ తీసుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది. పార్క్స్ ఎన్ని వచ్చినాయి సార్? పార్క్స్ ఇప్పుడు ఇక్కడ వచ్చి మనకి 3 పార్క్స్ వచ్చాయండి. ఓకే, 3 పార్క్స్ లో టోటల్ గా స్టార్టింగ్ మీరు చూడొచ్చు, అక్కడ కాంపౌండ్ వాల్ కూడా మనం చేసి పెట్టాము. దిస్ ఈస్ అండ్ ది రోడ్స్, పార్క్స్ ఇవన్నీ మనకి వీ హ్యావ్ టు గో ఫర్ ద వీ హ్యావ్ టు గివ్ ఇట్ ద గిఫ్ట్ డీడ్ టు ద తుకుగూడ మున్సిపాలిటీ. మా దగ్గర కూడా పెట్టుకోలేము, అది దట్ ఈస్ నాట్ అవర్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద కస్టమర్స్ ఓవర్ హియర్ ఫర్ ద వెంచర్ ఫర్ ద పీపుల్ ఓవర్ హియర్. సో దట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ టు ద తుకుగూడ మున్సిపాలిటీ. In future they will also take care of this property. ప్రాజెక్ట్ తుకుగూడ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. Yes, Maheshwaram Mandal. Okay, Maheshwaram Mandal, Tukugoda municipality. Yes, particularly I want to tell one thing to the all my viewers, the customers, why to invest in this layout, why to invest in Kongarakalan. First, it is just 12 kilometers from the airport. The major connectivity for every person is the airport. Avunu sir, airport nunchi it is just 12 kilometers. Second part, from the outer ring road, if we calculate, from the outer ring road is our venture starts just 600 meters. 600 to 700 meters our venture starts. Okay. So what we have to think, we are not going beyond 4-5 kilometers inside from the outer ring road. Just it has taken for us also, if you come down and see practically from outer ring road, service road, it has taken 90 seconds. Avunu sir, just 90 seconds to reach our venture. 600 below ne unnam kada sir. Yeah, total ending daka manam ochina, it is सिर्फ 90 seconds मिल रहा है. 90 seconds में आप अपने लेआउट के अंदर एंडिंग पोजीशन तक आ गए आप. We are just beside the outer ring road. The future development is going to take place. The next development, we have only outer ring road. Okay. Because in the city we don't have anything to develop now. Sir. Neither we have land for the office purposes, nor we have residential purposes also. But here, yes, it is still a affordable layout. The affordable area where the connectivities to the entire city is there. Plus, already existing industries are there here. It's going to be the next Gachibowli. Okay. The next Gachibowli. Even if you see Gachibowli from the airport, it is far away. Sir. But from here, if you take it to the airport, it is just 12 kilometers. 10 minutes drive ఉంటుంది sir. 10 minutes drive ఉంటుంది మనకి. You have such a pleasant atmosphere over here. The greenery is there. The ECT, 3000 acres of the ECT is there. Tukugoda, we have a hardware park. We have Wonderla is there. We have Foxconn. TCS కూడా దగ్గరనే అవుతుంది. TCS is near. Foxconn is near. KNC is near. Collector office just near. Walkable. If you calculate from here, you can even go for walk. అవును sir. To the collector office. So the employment basis, the basic facilities, the employment already started over here. The employment, the upper cadre people and the lower cadre people, both employments already started over here. So it is going to be the best investment for the customers. What I suggest and what I request for the customers, please come down with your family once. Have a look. Take a good decision. The returns what we expect here, 2 years, 2.5 years, 3 years, fantastic returns you will be having. Plus, if you are planning for the construction also, the company is already planning for that. Because after completion of the venture, the company is even planning for the construction. The villas will take place over here. I personally request each and every customer, please come down with your family to our layout and take a good decision. Thank you. Sir, ఇక్కడ మనకి బేసిక్ ఎంత స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయి సార్ మనకి ఇక్కడ? ఎస్ సార్, దీంట్లో సార్ మనకి 166 స్క్వేర్ యార్డ్ నుంచి మనకి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి సార్. మేజర్గా మీకు 300 కావాలన్నా దొరుకుతుంది, 400 కావాలన్నా దొరుకుతుంది, 700, 900, 1000 స్క్వేర్ యార్డ్స్ కూడా సింగిల్ ప్లాట్స్ ఉన్నాయండి కమర్షియల్లో.
ఓకే, అంటే ఇంతకుముందు మనం ఇక్కడ కంపెనీ పేర్స్ చెప్పుకున్నాం, మనం ఫాక్స్కాన్ కానీ ఇవన్నీ కూడా, అవన్నీ కూడా మనకి పొల్యూషనా లేకుంటే ఏందన్నది కూడా ఒకసారి చిన్న క్లారిఫికేషన్. ఎస్ సార్, మంచి క్వశ్చన్ సార్ అడిగారు సార్ మీరు. హెచ్ఎండిఏ లిమిట్స్లో ఏదైతే ఉంటుందో సార్, ఇవన్నీ మనకి గవర్నమెంట్ ఇచ్చే కంపెనీస్ అన్ని కూడా నాన్ పొల్యూషన్స్ కంపెనీస్ సార్ ఇవన్నీ. ఓకే, అంటే హెచ్ఎండిఏ పరిధిలో వచ్చే కంపెనీస్ అన్ని కూడా నాన్ పొల్యూషనే ఉంటుంది. మీకు పొల్యూషన్స్ కంపెనీస్ అన్ని హెచ్ఎండిఏ బార్డర్స్ నుంచి మనకు RRR జోన్స్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. కానీ హెచ్ఎండిఏ లిమిట్స్లో కానీ మీరు ఎప్పుడైనా కూడా, ఇక్కడే కాదు మా ప్రాజెక్టే కాదు ఎక్కడైనా కూడా మీకు నాన్ పొల్యూషన్స్ కంపెనీస్కి మాత్రమే అప్రూవల్స్ ఇస్తారనమాట. ఓకే సార్, ఇంకో చిన్న డౌట్ సార్, ఇప్పుడు మనది ఈ స్టేజ్లో ఉంది, జస్ట్ మనకి 1 వీక్ 10 days మనకి రిజల్ట్ కనబడుతుంది. ఈ స్టేజ్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది అనుకోండి, ఇక్కడనే వదిలేస్తారా ఏందని కొందరికి డౌట్ ఉంటుంది, దాని కూడా వచ్చి ఒక క్లారిఫికేషన్ అడుగుతుంటారు. జనరల్గా చాలా మంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు సార్ ఇప్పుడు డిటిసిపి అయినా హెచ్ఎండిఏ అయినా దీంట్లో గవర్నమెంట్ మార్గేజ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్ కింద కస్టమర్కి మనము ఒక ప్రాజెక్ట్లో ఒక 5% 6% మార్గేజ్ చేసుకోవడం జరుగుతుంది ప్లాట్లని. అంటే గవర్నమెంట్ చేసుకుంటారు. బిల్డర్ ఒకవేళ డెవలప్ చేయకపోతే ఆ మార్గేజ్ ఉన్న ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్మి రిమైనింగ్ డెవలప్మెంట్స్ అన్ని గవర్నమెంటే చేయడం జరుగుతుంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా నియర్ బై మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా మనం బ్యాంక్ ఫెసిలిటీస్ కూడా ఉందండి మన దగ్గర. మన దగ్గర బ్యాంక్స్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్, టాటా క్యాపిటల్ ఫైనాన్స్ అండ్ పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంకు అండ్ ఐడిబిఐ బ్యాంక్, ఈ 4 బ్యాంకులతో మనం టైప్ అయి ఉన్నాము. మనం 50% లోను కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, అంటే మనకి ప్లాట్ మీద 50% లోన్ కూడా వస్తుంది. ఎస్ సార్. ఇక్కడ జరిగే డెవలప్మెంట్స్ కానీ కూడా చాలా ఉన్నాయండి. లైక్ మనం చూసుకున్నట్టయితే మనకి ఫాక్స్కాన్ కానీ, మనకి కేన్స్ కానీ, అలాగే మనకి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కానీ, అలాగే ఈసీటీ కానీ, అలాగే మనకి ఇటు చూసుకున్నట్టయితే టీసీఎస్ కానీ, వండర్లా కానీ, అలాగే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఇటు స్టేట్ హైవే అలాగే నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉంది కాబట్టి అండి నెక్స్ట్ 10 yearsలో గ్రోత్ ఎలా ఉంటుందో కూడా మనకు కొద్ది కూడా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. రాసి పెట్టుకోండి, ఈ ఏరియా మీకు రాబోయే 10 సంవత్సరాలలో కొంగర్కల్ అనేటువంటిది మరో కోకాపేట లాగా తయారవుతుందండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీరు ఓవరాల్ సరౌండింగ్లో ఇప్పుడు ప్రజెంట్ ఓవరాల్ సరౌండింగ్లో అంత ల్యాండ్ స్కోప్ ఉన్న ప్రదేశం ఏదైతే ఉంది అంటే డెఫినెట్లీ కొంగర్కలానేనండి. కొంగర్కలాన్ వచ్చేసి కమర్షియల్ పరంగా, రెసిడెన్షియల్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, ఐటీస్ పరంగా ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతున్న ప్రదేశం. యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీరు ఆలోచించాల్సింది, ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్ అవుతున్న ప్రదేశంలో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ జస్ట్ 2 నుంచి 3 సంవత్సరాలలో మీ ప్లాట్ అమౌంట్ డబల్కు 3 అవుతుందండి. మేము ఇంతకుముందే చెప్పాను వీడియోలో 6 ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేశాము. అందులో కొనుక్కున్న కస్టమర్స్కి ఇప్పుడు 2nd or 3rd రిటర్న్స్ వచ్చేసాయండి. 2 times or 3 times రిటర్న్స్ ఆల్రెడీ వాళ్ళు పొంది ఉన్నారు కస్టమర్స్. ఆల్రెడీ పొంది ఉన్నారండి, వాళ్ళకి అప్రిషియేషన్స్ కూడా వచ్చేసినాయి ఆల్రెడీ. ఎస్ సార్. అంటే మీరు అమ్మిన దానికన్నా కూడా ఇప్పుడు ప్రెజెంట్ ల్యాండ్ వాల్యూ కూడా వాళ్ళకి ఎక్కువ. ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఈ మార్కెట్ లేదనే ఒక అపోహ నడుస్తుంది కదా సార్, ఈ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు ఒక సేఫ్ సైడ్ లో ఉన్నారు. ఎస్ సార్. ఎస్ సార్. చాలా మంది మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. మార్కెట్ లేదు, ఇప్పుడు డల్ ఉంది సార్. మార్కెట్కి అండ్ బయట సినారోకి, రియల్ ఎస్టేట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మార్కెట్ అనేటువంటిది ఎక్కడ లేదు సార్, అవుట్స్కట్స్లో లేదండి. మీరు హైదరాబాద్ నుంచి 40-50 కిలోమీటర్ల దూరంలో వెళ్తే అక్కడ మార్కెట్ లేదండి. మీరు రీసేల్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. మనం ఇప్పుడు అమ్ముతున్న ప్లాట్ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్లోనే ఉందండి. మీరు అది గమనించాలి. ఫస్ట్ హైదరాబాద్లో ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే, మనకు రీసెంట్లీ గవర్నమెంట్ ఓవరాల్ చుట్టూ ఉన్న గ్రామాలన్నిటినీ హైదరాబాద్ GHMCలో కలపడం జరిగింది. సో మనం ప్రజెంటు ఆదిబట్ల మున్సిపల్ అండర్లోనే ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఇదే కొంగర్కలాన్ అనమాట. మీరు ఓవరాల్ నుంచి 1 to 2 kilometer డిస్టెన్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మీరు లాంగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. మార్కెట్ అనేటువంటిది సార్, మీరు ప్రజెంట్ మా దగ్గర నియర్ బైలో ఉన్న వాటికి మార్కెట్ చాలా మంచిగా ఉందండి. మనం ప్రాజెక్ట్ లాంచ్ చేసిన 10 to 15 days లోపే 50% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. చూసుకోవచ్చు అండి. యాక్చువల్గా అయితే మీకు స్టార్టింగ్లో కూడా చెప్పినా కదండి, అందుకనే నేను ఈ వీడియో అనేది కూడా చేయడం జరుగుతుందండి. చాలా మంది కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఏవైతే డెవలప్మెంట్స్ చెప్పానో సార్ చెప్పారో అవన్నీ కూడా ప్రాక్టికల్గా జరుగుతున్నాయండి. మీరు వచ్చినప్పుడు కూడా స్వయంగా కూడా సార్ ఇవన్నీ కూడా మీకు పర్సనల్ కూడా దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే మీరు రావాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. సార్కి ఫోన్ చేసినట్టయితే ఇంకా కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే ప్రాజెక్ట్ సంబంధించి క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీరు లొకేషన్కి రావాలన్నా కూడా సార్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే అంటే షేర్ చేయడం వల్ల మీకు కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంటుందండి. వాళ్ళు కూడా మిమ్మల్ని యాద్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రైస్కి నెక్స్ట్ ఒక 10 yearsకి ప్రైస్కి ఖచ్చితంగానైతే 100% వేరియేషన్ ఉంటుందండి. నెక్స్ట్ 10 yearsలో ఇక్కడ మనకి ప్లాట్ కొనాలన్నా ఆలోచించే రోజులు వస్తాయండి. ఖచ్చితంగా అలాంటి ప్లేస్లో ఉన్నాము. చాలా మంది కూడా అనుకుంటారు పోయిన ప్రతి వెంచర్కి పోగొడతారని. లేదండి, నేను అన్ని వెంచర్స్ కూడా చేయను. కనెక్టివిటీస్ బాగుండాలి,
ప్లస్ ఏంటంటే కొన్నిటి దగ్గర ఒక్కొక్క వెంచర్ ఒక్కొక్క విధంగా ఉంటుందండి. కనెక్టివిటీస్ బాగుంటాయి, అలాగే మనకి ప్రైసింగ్ బాగుంటుంది, అందరికి కూడా అఫోర్డబిలిటీ గురించి ఇలాంటివి చూస్తానండి. ఈ వెంచర్ విషయానికి వస్తే మాత్రం మీకు అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. లైక్ మనకి కనెక్టివిటీస్ కానీ, మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ, అలాగే మనకి ఎయిర్పోర్ట్కి కానీ, స్టేట్ హైవేస్కి, నేషనల్ హైవేస్కి, ఇవన్నిటి కూడా కనెక్టివిటీ బాగుంది. కాబట్టి ఈ వెంచర్ మాత్రం ఖచ్చితంగానైతే త్వరగా సేల్ అయిపోతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వారు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.